పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎస్వేఎస్ఎన్ వర్మ గారు అందరికీ తెలిసిందే. మరి ఆయన కొత్తగా రాజకీయాలు మొదలు పెట్టాడా అంటే మరి ఈరోజు ఆయన పెట్టిన ట్విట్టర్ పోస్ట్ అయితే కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురంలో ప్రజల పరిస్థితి అని చెప్పి కొంత వీడియోలు అయితే షేర్ చేశారు. అసలు ఆయన చేసిన వీడియోలు ఏంటి? అయితే ఇప్పుడు పిఠాపురంలోని కొన్ని ప్రాంతాల్లో ఎట్లా అంటే నార్మల్గా బయట సిటీ ఏరియాస్లో కానీ ఏదైతే మనం డైలీ వెళ్ళే రోడ్డు ఉందో అక్కడక్కడ మంచిగా అభివృద్ధి చెందింది ఓకే, కానీ లోపల అంటే ఇన్సైడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని ప్రజలైతే ఇప్పుడు వాపోతున్నారు. అయితే వర్మకు సంబంధించి రీసెంట్గా ఆయన గురించి నాగబాబు చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత తగ్గుతుందని కూడా కొంతమంది అన్నారు. అండ్ ఇక్కడ ఈ పార్టీ ఒక మీటింగ్ పెట్టినా కూడా ఆ పార్టీ ఒక మీటింగ్ పెట్టినా కూడా ఒకరిదానికొకరు పిలవకపోవడం కానీ ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య కూటమిలోనే ఎన్నో కొన్ని ఫైటింగ్స్ అయితే జరుగుతున్నాయని చాలా మంది కూడా అనుకున్నారు. సో ఇప్పుడు దానికి ఒక తెర అయితే పడింది. ఇక్కడ వర్మ ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే బయటికి తీసుకొచ్చాడు. జగ్గయ్య చెరువు సమీపంలోని అక్కడ ఉన్నటువంటి కాలనీస్ అన్నిట్లో కూడా ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది, అంటే మురికి కాలువలు కావచ్చు క్లీన్ చేయకుండా అక్కడ వాటర్ అన్ని కూడా నిలిచిపోవడం కానీ అందులో ఎంతో చెత్త చెదరం ఇక్కడ అంతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోస్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా మంది పార్టీ నేతలు కావచ్చు ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాటిని రీషేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన సొంతగా నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన పట్టించుకోకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు అనే విధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇది మాట్లాడుకుంటుందే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, బయటికి ఎంత డెసిషన్ చెప్తున్నారు, ఇదంతా కూడా పక్కన పెడితే ఖచ్చితంగా లోపల ప్రజల్ని కూడా పట్టించుకోవాలి. ఓన్లీ బయటికి కనిపించి సిటీ ఏరియాస్ని వాటిని మేము డెవలప్మెంట్ చేస్తాము, అక్కడే మేము రోడ్లు వేయిస్తాము, ఇదంతా కూడా కాదు. లోపలికి అంటే ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో మనం రీసెంట్గా చూసాం ఇక్కడ గిరిజన ప్రాంతాలు కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి రోడ్లు వేయించిన ఆయన తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి ఆయనకు అంత అవగాహన ఉందా లేదా, లేకపోతే సొంత నియోజకవర్గంలో ప్రతి చోటకి వెళ్ళలేదా, ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు వర్మ మాత్రం కొత్తగా ఒక రాజకీయం మొదలు పెట్టారని క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మాత్రం ఆయన అంటే ఇన్ని రోజుల పాటు ఆయన కూడా సైలెంట్గా ఉండి ఇప్పుడే మొత్తం వీధికి కానీ గడప ఎందుకు తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క సందును కూడా ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మరొకసారి ఆయన ఏంటి నిరూపించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో జనసేన పార్టీని తక్కువ చేసి చూపించాలని ఒక మైండ్తోని పోతున్నాడని కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ పిఠాపురంలో అందరికీ అన్ని అందుతున్నాయి అని తెలుసుకోవాలి ఒక మనస్తత్వం ఆయనకు ఉంటే ఇన్ని రోజుల పాటు ఏం చేశాడు, ఖచ్చితంగా అప్పటి నుంచే కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు కదా. ఎప్పుడైతే ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి నేను వీధి గడప తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటా అంటే క్లియర్గా అనుకున్నటువంటి ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది. సో అందరూ కూడా అనుకున్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటున్నారు కాబట్టి దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయాలి. నాకు ఎలాంటి ప్రాధాన్యత తగ్గట్లేదు, ఇంకా నాకు బలం ఉందని నిరూపించుకోవడానికి ఇప్పుడున్నటువంటి పార్టీని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కావచ్చు ఆ పార్టీని తక్కువ చేసి చూపించడానికి ఈ విధంగా చేస్తున్నారని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇదంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది. మరి ఇప్పుడైనా చూసి అయినా వీటిని పట్టించుకొని వాళ్ళ సమస్యలు ఏంటి, మురికి కాలువలు ఏంటి, వాటిని క్లీన్ చేస్తున్నారా లేదా అన్ని కూడా పట్టించుకొని చేయిస్తే ఖచ్చితంగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అదే విధంగా ఇంకా ముందుకెళ్తుంది. లేదు ఒకవేళ ఇదే విధంగా పట్టించుకోకుండా ముందుకెళ్తే ఇంకా ఆయన పార్టీ కూడా ఇక్కడ ముందు జీవం ఉందని అనుకోవచ్చు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని.